వార్ 2 ఆల్ఫా సినిమా డిజాస్టర్స్ తర్వాత ఎస్ట్రాస్ ఫిలిమ్స్ జోరు తగ్గిందా? బ్రాండ్ మీద కాకుండా కథల మీద ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? ఒకప్పట్లా వరుసగా సినిమాలు అనౌన్స్ చేయడం ఆపేశారా? బాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ నిర్మాణ సంస్థ వైఆర్ఎఫ్ సడన్ గా స్లో అవడానికి కారణం ఏంటి? ధూమ్ లాంటి ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీని కూడా వాళ్ళు పక్కన పెట్టారా? బాలీవుడ్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ నిర్మాణ సంస్థగా పేరున్న ఎస్ట్రాస్ ఫిలిమ్స్ జోరు ఇప్పుడు సడన్ గా తగ్గిపోయింది. వార్ 2 ఆల్ఫా లాంటి భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతినడమే ఈ మార్పుకు ప్రధాన కారణం. అందుకే ఒకప్పటిలా వరుసగా భారీ సినిమాలను అనౌన్స్ చేసే పద్ధతిని వాళ్లు ప్రస్తుతానికి పూర్తిగా ఆపేశారు. కేవలం స్పై యూనివర్స్ అనే బ్రాండ్ నేమ్ చూసుకుని సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే భ్రమల నుండి మేకర్స్ బయటపడ్డారు. అందుకే ఇప్పుడు బ్రాండ్స్ మీద కాకుండా కేవలం కంటెంట్, కథల మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారు. జనాల అభిరుచికి తగ్గట్టుగా కొత్తగా పగడ్బందీగా స్క్రిప్ట్లు సిద్ధం చేసే పనిలో పడ్డారు. వరుస పరాజయాల ఎఫెక్ట్తో బాలీవుడ్లోనే అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీ అయిన ధూమ్ సిరీస్ను కూడా వాళ్లు ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా అన్నీ చూసుకున్నాకే పక్కాగా తదుపరి అడుగులు వేయాలని ఈ నిర్మాణ సంస్థ గట్టిగా భావిస్తోంది. కొత్త ప్రాజెక్ట్ ఏదైనా మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుంటున్నారు. ప్రస్తుతం కొత్త సినిమాల బడ్జెట్ విషయంలోనూ, దర్శకులు చెప్పే కథల ఎంపికలోనూ ఎస్ట్రాస్ ఫిలిమ్స్ యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కేవలం స్టార్స్ ఉన్నారని, బ్రాండ్ ఉందని వందల కోట్లు పెట్టకుండా కథకు అవసరమైన మేరకే బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇకపై అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ మంచి కంటెంట్తో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి రావాలని చూస్తున్నారు.